సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే యాక్చువల్లీ ఏంటంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, డిగ్రీ సెమ్స్. ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, సబ్మిట్ చేసేసినాము. కానీ ఈరోజు కాస్ట్ అకౌంటింగ్ ఎగ్జామ్ ఉంది. కానీ ఈరోజు బాగా వర్షం పడుతున్నది. ఇక మేబీ ఛాన్సెస్ లేవు వాళ్ళు రీటేక్ చేయగలిగి. కాకపోతే మేము అనుకున్నాం ఇద్దరం ఛాన్స్ ఉంటుందేమో అని. ఈజ్ మై ఫ్రెండ్ విఘ్నేష్. వీఆర్ గోయింగ్ టు రైట్ నౌ సెంటర్ అన్నమాట. వర్షం కూడా బాగా పడుతున్నది. కెన్ యూ సీ అవర్ రూట్ టు ద సెంటర్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్నమాట, పిప్రి రోడ్. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాము సెంటర్కి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా వచ్చేసినాం ముందే అన్నమాట. రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇది, స్కూల్ జూనియర్ కాలేజ్ ఇది, గౌడు. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఇవన్నీ దానికి సంబంధించిన దుకాణాలు అన్నమాట. ఇది నుంచి స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోగానే బస్ స్టాండ్ వస్తుంది, జీరత్ నగర్ బస్ స్టాండ్. దాని తర్వాత మళ్ళీ సీదా పోయి స్ట్రైట్ పోయి మళ్ళీ ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లాంగ్ టర్న్ కొట్టి రైట్ కొడితే మన పిప్రి అన్నమాట. అక్కడ దాకా వెళ్ళాము, మా సెంటర్ దాకా అయితే వెళ్తాం ఆల్మోస్ట్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయిళ్ళు. వాళ్ళని చేసేసి టైము లేదు, అవకాశం కూడా లేదు. రెండిటికి రెండు లేవు మాకు. బస్ స్టాండ్ దాటిపోయినాము. ఇది మన ఇదేంద్ర కరెంట్ ఆఫీస్ అంటారు. మామూలుగా మేము అందరం కరెంట్ ఆఫీస్ అని వెళ్తాము, కానీ అవి ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ ఉంటాయి. సో లెఫ్ట్ తీసుకోవాలా. ఇది మా చాయ్ దుకాణం, ఇక్కడ వస్తాం డైలీ. సో ఈ నుంచి లెఫ్ట్ అన్నమాట. ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన పిప్రి రోడ్కి ఎక్కినట్టే. ఈరోజు మాకు బాగా ఇష్టమైన ఎగ్జామ్ కాబట్టి యాక్చువల్లీ మేము చదువుకోలేము. కాకుంటే నైట్ మొత్తము మేల్కొని ఉంటాము, చదువుకుంటాం అని అనుకున్నాం. కానీ మా ప్లాన్ అనేది వర్కౌట్ కాలేదు. మేము ఎగ్జామ్ రాయగలుగుతాం అనేది మా యొక్క క్వశ్చన్ పేపర్ చూసినాక నేను ఐ విల్ గివ్ ఫీడ్ ఆఫ్టర్. ఇంకో విషయం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డైలీ జిమ్ అన్నమాట. సో మేము జిమ్ అట్లానే మన యొక్క ఏదైతే ట్రాన్స్పోర్ట్ వర్క్ ఉందో అది కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇన్ని రోజులు కూడా చాలా గ్యాప్ ఇచ్చిన, దాని యొక్క పెద్ద కారణం ఉన్నది. దాని యొక్క వీడియో తీసి పెడతా, మేబీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ క్లారిటీ ఆల్సో. సో వీఆర్ కేమ్ టు రైట్ నౌ అవర్ సెంటర్ అన్నమాట. ఐ విల్ షో యూ. సో ఈ నుంచి స్టేట్ వెళ్తే పిప్రి, వంతని అన్నీ వెళ్తాయి అన్నమాట. ఇది మా యొక్క సెంటర్. ఎవరు రాలేరు, ఇంకా ఎవ్వరు రాలేరు. చేసినాము. కాకుంటే ఏంటంటే మేమన్నాగా ఫ్రెండ్స్ని చేసింగ్ చేస్తామని, ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేరు, ఇంకా ఇంటికానే స్టక్ అయిపోయిందంట. సో చూద్దాం ఎట్లా వస్తుందో పేపరు. మేము కూడా ఏం చదువుకోలేము, చూడాలి మరి మేబీ ఎట్లుంటుందో. నైట్ పూట కరెంటు కూడా లేకుంటే స్కూటీకి పొగలు వెళ్తున్నాయి. ఏమిరా అరే వెళ్ళినాయి పోయినాయిరా. సైలెన్సర్ మీద నీళ్ళు పడితే తెలుస్తున్నాయి. ఫోను ఆల్ టికెట్ రైట్ కోట ఎగ్జామ్. సో హాయ్ గాయస్, టోటల్లీ ఎగ్జామ్ అయితే అయిపోయింది. నేనైతే మంచిగా రాసిన, ఇక మావాడు ఎట్లా రాసిండో నాకు తెలియదు. ఎందుకైనా మంచిది, ఒకసారి వాడిని అడుగుదాం. ఎట్లా రాసినవరా? అంటే మాకు ఒక స్టంట్ అయిందన్నమాట. మేము వచ్చిన పొద్దున రైనింగ్ లాగా మా స్కూటీ టైరు పంక్చర్ అయిందన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ ముంగడికి వెళ్ళిపోయిన్లు, మేమే లాస్ట్. అది కూడా కొద్దిగానే ఉన్నది గాలి. దాంతో ఎంత దూరం పోతామో మేబీ మాకు తెలియదు. చూద్దాం ఈ స్టంట్ ఎంత వరకు వస్తుందో. చెప్పినాగా నేను ఛాయ్ హోటల్ కాడ కూర్చుంటామని. పొద్దున పూట ఇప్పుడు కూడా ఛాయ్ హోటల్కి పోతున్నాం. కొంచెం ఫ్రెష్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఛాయ్ తాగింత కొంచెం మాట్లాడుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ ఇక.
ఇంటికి క్లియర్. తర్వాత దీని తర్వాత నేను ట్రాన్స్పోర్ట్ వెళ్తా. ట్రాన్స్పోర్ట్లకు సంబంధించిన ఏదైనా వర్క్ ఉంటే చూపిస్తాం మేబీ, ఇఫ్ ఈజీ. లేదా హార్డ్ ఏదైనా ఉంటే వీడియో కట్ చేసేసి నైట్కి జిమ్కి చూపిస్తాం. ఇప్పుడైతే చాయ్ హోటల్కి వచ్చేసినాము. ఇక మా ఫ్రెండ్స్ వీళ్ళే, సాత్విక్, మోహన్ గాడు, ఈడ విఘ్నేష్ గాడు. చాయ్ తాగినాము. ఇప్పుడు మూవింగ్ అన్నమాట. ఇప్పుడు జిమ్ క్యాండిడేట్గా నేను జంక్ ఫుడ్ తినరాదు, కానీ వీఆర్ గోయింగ్ టు చైనీస్ టు ఈట్ జంక్ ఫుడ్ అన్నమాట. ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా. సో మా వాడిది అయితే బండి పంక్చర్ అయింది. మేమైతే మొత్తం కవర్ వేసేసినాం. బండి పంక్చర్ మొత్తం అయిపోయింది, రిపేర్ అయిపోయింది కూడా ఆల్మోస్ట్. ట్యూబ్లెస్ టైర్ ఉండట్లా బతికిపోయింది మా వాడు. సో చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, ఒక ఎగ్ నూడిల్స్, ఒక చికెన్ నూడిల్స్ రెండే తింటా నేను. అమ్మా ఏమన్నారు అది. సో రిపేరింగ్ అయితే అయిపోయింది. రిపేరింగ్ ఛార్జెస్ 100 రూపీస్ అయింది విత్ ఎగ్ నూడిల్స్. మిగతా బండ్లలో కూడా గాలి పట్టించడం జరిగింది. సో ఇంకా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చినాము. ఇక్కడ మన గుజరాత్ నగర్ రోడ్కి క్లాక్ టవర్ నుంచి రైట్ తీసుకున్నాక లెఫ్ట్ సైడ్ పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ షాప్ ఇదే చైనీస్. ఇప్పుడు వచ్చేసి నాకు ఏంటంటే ఎగ్జామ్ ఫైన్ మంచిగా రాసిన, కాకుంటే మేము చదువుకునే ఏవైతే క్వశ్చన్లు ఉంటాయో దానికి ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ మాత్రమే వచ్చినాయి. కానీ ఆల్టర్నేటివ్ వచ్చినాయి ఆల్మోస్ట్. అయితే అటెంప్ట్ అయితే చేసినాం. ఇక దాన్ని మీకేం పాస్ అయితే మళ్ళీ ఏమనేది తెలియదు. వెయిట్ అండ్ సీ రిజల్ట్ అన్నమాట. ఇంకా ఇవే కాబట్టి ఇంకా బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. నాయి ఉన్నాయి, మా ఫ్రెండ్ ఉన్నాయి, వీళ్ళవి కూడా ఉన్నాయి. వీడు మొత్తం రెగ్యులర్ అన్నమాట. వీడు అది మొత్తం టాప్ అన్నమాట. కాలేజ్కి టాపర్, సెకండ్ టాపర్ వీడే అన్నమాట. నేను కాదు, ఆల్మోస్ట్ అన్నిట్లల్లో లాస్ట్ వచ్చేది నేనే. ప్రౌడ్. You better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluate it. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah.